హాయ్ అండి, అందరికీ నమస్కారం. చాలామంది అడుగుతున్నారు కామెంట్స్లల్లా, ఏంటక్క రీల్ అప్లోడ్ చేసినావు, ఏడ్చినావు, బాధపడ్డావు, అసలు ఏమైంది, ఏంటి ప్రాబ్లం చెప్పక్క అంటున్నారు. నేనైతే ఎవ్వరి గురించి ఏం మాట్లాడలేనండి. ఇప్పుడు మీరు అందరు అడుగుతున్నారు, కామెంట్ చేస్తున్నారు, మా వదిన వాళ్ళు అంతగానం కామెంట్ చేస్తారు, బాధపడతారు. ఒక్కొక్కరైతే నేను పోస్ట్ చేసిన రోజైతే నిద్ర కూడా పోలేదంట. మళ్ళీ తేజరాణి గారు ఏం పోస్ట్ పెడతారు, అసలు ఏం గొడవైంది, ఏంటి తెలుసుకోవాలని మేమైతే మా పిల్లలు కూడా అండి, చిన్న పిల్లలు వాళ్ళు కూడా పడుకోకుండా తేపకోసారి ఏమైనా వీడియో వచ్చిందా అని చూస్తున్నారని కామెంట్స్ పెడుతున్నారండి. నేనైతే ప్రతి ఒక్కరి కామెంట్ చదివిన. అసలు నా మీద మీకు ఇంత ప్రేమ ఉన్నందుకైతే నిజంగా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అసలు ఎంత చెప్పినా కూడా తక్కువ. ఈ రోజులల్లో ఇంట్లో కూడా ఇంత ప్రేమ ఉండలేరు కావచ్చు, మీరు అంత ప్రేమ చూపిస్తున్నారు. అసలు ఇప్పుడు నాతోనైతే నిజంగా మా ఇంట్లో అయితే ఫ్రెండ్స్, రోహిణి కానీ, మా స్వాతి వదిన, మా వదిన, మేము ఇప్పుడు అందరం కలిసే ఉన్నాం. 3 రోజుల నుంచి వాళ్ళు నేను ఎక్కడ బాధపడుతున్నా అని వాళ్ళు నాతోనే ఉంటున్నారు. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే కూడా ఇక్కడే ఉన్నారు ఫ్రెండ్స్, నాతోనే వచ్చిండ్రు. అయితే నేను రీల్ తీసేసిన, ఇక తీయొద్దు, వేరే వాళ్ళు మా గురించి వీడియోస్ తీసే అధికారం మీకేముంది, మా గురించి పెట్టకండి అని అన్నారు. సరే నేను పెట్టలే, తీసేసిన. ఇప్పుడు నేను బాధపడ్డా, మిమ్మల్ని బాధ పెట్టిన. ఆ బాధ ఏంటో మనకు తెలుసు కదా. నా వల్ల నా శత్రువులు కూడా బాధపడద్దు. ఇప్పుడు ఎవరైనా రీల్ పోస్ట్, చాలామంది పోస్ట్ చేసిండ్రు ఇవాళ ఒక్కరోజే అసలు విపరీతంగా వచ్చినాయి రీల్స్, నాకు షేర్లు, ఫోన్లు, కామెంట్స్. అసలు ఈరోజు మొత్తం ఎట్లా అనంటే ఇక అట్లా వచ్చినాయి. అందుకోసం మీరైతే రీల్ అయితే నా గురించి ఇక అప్లోడ్ చేయకండి. అసలు ఇంత వైరల్ చేస్తారని మాత్రం అనుకోలేదు. నేను తీసేసిన కదా, అయిపోయింది అనుకున్నా. కానీ అందరు అట్లెట్లా మేమెందుకు ఊకుంటాం, మీరు ఎట్లా బాధపడతారు, మీరు ఇంత బాధపడతా అంటే మేము చూసుకుంటూ ఉంటామా? తేజరానికి ఖచ్చితంగా న్యాయం జరగాలని అసలు రీళ్ళ మీద రీళ్ళు వస్తున్నాయి. కానీ మీరు మాత్రం ఇక అప్లోడ్ మాత్రం చేయకండి, తీసేయండి. ఉన్న రీల్స్ కూడా తీసేయండి, వాళ్ళని ప్రశాంతంగా ఉంచండి ఫ్రెండ్స్. ఆ కమెంట్స్ అయితే నాకే బాధ అనిపిస్తుంది, అంత ఘోరంగా వచ్చినాయి కమెంట్స్ అయితే. అసలు భరించలేకపోతాన్నా, ఇంకా వాళ్ళు ఇంకెంత బాధపడతారు. కానీ ఇప్పటి నుంచి అయితే అసలు నేను వేరే వాళ్ళ అనుమతి లేకుండా వీడియోసే పెట్టా, ఖచ్చితంగా అనుమతి తీసుకునే పెడతా. ఇప్పటి నుంచి అయితే నేనంటే ఇష్టం లేని వాళ్ళకు దూరంగా ఉంటా. నేను కనిపిస్తే అంటే మా వీడియోలలో మీరు అస్సలు కనిపించద్దు అనే వాళ్ళ వీడియోలలోనైతే అస్సలు కనిపించనండి. తర్వాత వేరే వాళ్ళ ఎవరి గురించి అయితే నాకు అవసరం లేదండి. మీరు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ నిజంగా 2 రోజుల నుంచి తిండి సరిగ్గా తినకుండా ఇంత సంతోషంగా ఉన్నా అంటే మీరు కామెంట్స్ నా గురించి అంత మంచిగా, అసలు నా మీద మీకు ఎంత అభిమానం ఉందండి. ఈరోజు అయితే ఇగో తినేంత వరకు ఊరుకోలే, తిని హ్యాపీగా సంతోషంగా ఉన్నా. దానికి కారణం మాత్రం మీరే. నేనైతే ఇప్పుడు అంటే మీకు ఎన్నో సందేహాలు ఉంటాయి కదా, నేనైతే ఫుల్ వీడియో తీసిన ఫ్రెండ్స్. యూట్యూబ్లో తేజరాణి సింహరాజు ఛానల్లో మాత్రం ఫుల్ వీడియో ఉంది, మీరు తప్పకుండా చూడండి. మళ్ళీ ఇంకేమైనా డౌట్స్ ఉంటే